హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనమైతే ఫుడ్స్ అనే గేమ్ రోబ్లాక్స్లో ఆడబోతున్నాం. దీంట్లో ఏంటంటే సేమ్ వన్ పీస్ సిరీస్, యానిమే సిరీస్ చూసుంటారు కదా, కొన్ని ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్రూట్స్ని తింటే మనకి పవర్స్ అనేవి వస్తాయి. అండ్ వాటితో పాటు స్వార్డ్స్, గన్స్, ఫైటింగ్ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనము లెవెలప్ అయ్యి దాంట్లోనే ఎన్పిసిస్ ఉంటారు, వాళ్ళని ఓడించి, అలాగే ఆన్లైన్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళతో డ్యూలాడి ఫ్రెండ్స్తో ఫన్ ఎట్లా ఆడతామో అట్లా ఆడుకోవచ్చు గైస్. వాళ్ళని ఓడించి మనం లెవెలప్ అవ్వాలి. సేమ్ ఇంతే గైస్ ఈ గేమ్ యొక్క కాన్సెప్ట్. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పేజ్ అయితే ఇట్లా ఉంటుంది. మనం పైరేట్స్, మెరైన్స్ అనేటివి పిక్ చేసుకోవాలి. మనమే పైరేట్స్కి అనేటివి సపరేట్గా అంటే ఒక గౌరవం లాగా ఉంటుంది. పైరేట్స్కి వచ్చేసి బౌంటీ ఉంటుంది, మెరైన్స్కి వచ్చేసి హానర్ ఉంటుంది. మనం పిక్ చేసుకోవాలి. మనం ఫాస్ట్ మోడ్ ఇక్కడ ఉంది కదా, ఫాస్ట్ మోడ్ని కానీ యూజ్ చేసామంటే ఇది మెయిన్గా మొబైల్స్కి ఏముంటుంది అంటే క్లియర్గా రాకుండా కొంచెం మొబైల్స్లో రావాల్సిన గ్రాఫిక్స్తో అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడు పైరేట్స్ సైడ్ ఎంచుకుంటున్నా. ఓకే, మనమైతే పైరేట్ స్టార్టర్ విలేజ్లోకి అయితే వచ్చాము. ఇట్లా ఉంటుంది గేమ్. ఇప్పుడు మన లెవెల్ 1తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం లెవెలప్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ బ్యాండిట్ క్వెస్ట్ గివర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను క్వెస్ట్ తీసుకుంటున్నా. లెవెల్ రిక్వైర్డ్ 0. డిస్క్రిప్షన్: డిఫీట్ 5 బ్యాండిట్స్ అంటే వీళ్ళు ఉంటారు ఇక్కడ. సో క్వెస్ట్ అయితే యాక్సెప్టెడ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే కాంబాట్, మన దగ్గర ఉండే ఫస్ట్ ఇదే క్విక్ ట్యాకిల్ అంటారు దీన్ని. దీంతో మనమైతే యూజ్ చేసి కొట్టాలి వాళ్ళని. ఇట్లా డాష్ చేయొచ్చు, ఇట్లా డాష్ ఇవ్వచ్చు. నేను అందరిని అయితే ఒకేసారి గ్రూప్ చేసి కొట్టేస్తున్నా. నన్ను ఏం చేయలేరు, కొట్టలేరు మీరు. ఇంకొకరిని అయితే కొట్టాలి గైస్ 5 మెంబర్స్లో. క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెవెల్ 5కి అయితే వచ్చాం మనము. మళ్ళీ ఇంకొకసారి క్వెస్ట్ అయితే తీసుకుందాం. బ్లాట్స్ ఫ్రూట్స్ అంటే మనమైతే స్పిన్ చేసుకోవాలి. చాలా బ్లాట్స్ ఫ్రూట్స్ ఉంటాయి, దాంట్లో మనకి ఏదో ఒకటి వస్తుంది. మీకు అది కూడా చూపిస్తా. ఇప్పుడైతే క్వెస్ట్ తీసుకున్నాం, ఆ 5 బ్యాండిట్స్ అయితే కొడుతున్నాం. అయితే గైస్ ఇంకా రోబ్లాక్స్లో ఏమన్నా కానీ గేమ్స్ ఉంటే నాతో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకోసం వాటిని ఆడుతాను. ఎక్కడికి వెళ్ళాడు అతను? ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. లెవెల్ 7కి అయితే వచ్చాము. అలాగే ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఈ స్టాట్స్ అనేటివి ఉన్నాయి కదా,
ఇవేంటంటే ఇప్పుడు నా దగ్గర 18 పాయింట్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లీ ఉంది అంటే మనం మిల్లీకి కానీ ఎక్కువ చేసుకున్నామంటే మన ఇప్పుడు కాంబాట్ యూజ్ చేస్తున్నాం కదా, కాంబాట్కి పడే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. డిఫెన్స్కి కానీ యూజ్ చేసామంటే మన హెల్త్ ఎక్కువ అవుతుంది. అలాగే స్వాడ్స్ కూడా ఉంటాయి, గన్స్ కూడా ఉంటాయి, బ్లాస్ట్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పటికైతే నేను మిల్లీ డిఫెన్స్ ఎక్కువ చేసుకుంటున్నా. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇంకోసారి క్వెస్ట్ అయితే తీసుకుందాం. బ్యాండిట్స్ ఇదైతే గైస్ మనం ఈ ఐలాండ్లో తీసుకునే లాస్ట్ క్వెస్ట్. చూడండి గైస్, ఇందాక 9 డ్యామేజ్ పడుతుంది, ఇప్పుడు 12 డ్యామేజ్ పడుతుంది. లెవెల్ 8 అయితే అయ్యాం. జస్ట్ ఒక్కడిని కొట్టాలి గైస్, అతను ఇక్కడనే ఉన్నాడు, రెడీ ఉండు. హలో రెడీ ఉన్నా ఓడిపోవడానికి. మనం ఇట్లా ఫస్ట్ పర్సన్ చేసి ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా. ఇంకొక క్వెస్ట్ తీసుకోవాలనుకుంటా గైస్, ఇంకా లెవెల్ 10 అవ్వాలి మనం. మెయిన్గా లెవెల్ 10 కాలే కదా. ఇంకొకసారి లాస్ట్ క్వెస్ట్ ఇదే గైస్. కింద పడేస్తా అనుకున్నాను గైస్. ఇదిగోండి గైస్ లెవెల్ 10 అయితే అయిపోయాము. అండ్ ఆల్సో ఇక్కడ మనకు కంపాస్ ఉంది కదా, ఈ కంపాస్ కాడ ఈ 3 రెడ్ డాట్స్ అనేటివి పడతాయి. ఇవి పడినప్పుడు మనం కంపాస్ యూజ్ చేసి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా రాదు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఇప్పుడు మనమున్న ఐలాండ్లోనే క్వెస్ట్ గివర్ దగ్గరికి వెళ్ళి ఒక క్వెస్ట్ అయితే తీసుకోవాలి, కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, క్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఈ క్వెస్ట్ అనేది డిఫీట్ 5 బ్యాండిట్స్ అని పడతాయి కదా, ఈ ప్లస్ కాడ ఒత్తాలి. ఒత్తిన తర్వాత అబాండన్ అని ఉంటుంది, అబాండన్ ఒత్తేస్తే మనకైతే వస్తుంది గైస్. ఫైండ్ ద ఎన్పిసి అట్ జంగిల్ అంటే 297 మీటర్స్ అవేలో ఉంది. ఇంకోటి ఏంటంటే గైస్, ఈ బ్లాస్ట్ ఫ్రూట్స్లో మనం ఇంకా ఏం ఫ్రూట్ తిన్నప్పుడు మనకైతే సీలో ఇమ్యూనిటీ అయితే ఉంటుంది, సీలో స్విమ్మింగ్ చేయొచ్చు. అదే మనం కానీ బ్లాస్ట్ ఫ్రూట్స్ అని తిన్నామంటే సీలో పడినప్పుడు అయితే మనకి డ్యామేజ్ అనేది అవుతుంది. మనం ఎప్పుడైతే ఫ్రూట్ తినకుండా ఉంటామో మనకి సీ నుంచి ఏం కాదు. ఇప్పుడైతే స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నా. అలాగే ఏంటంటే గైస్, దీంట్లో తక్కువ లెవెల్ ఉండేటోళ్ళు ఎక్కువ లెవెల్ ఉండే వాళ్ళని ప్లీజ్ ఫ్రూట్ అని బెగ్ చేసుకుంటూ ఉంటారు. మనమేం అట్లా కాకుండా బెగ్ చేసుకోకుండా మనంతటా మనమే లెవెల్ 50 అయ్యి మనమే ఫ్రూట్ స్పిన్ చేసుకుందాం. వీళ్ళని బెగ్ చేసుకోవడం కంటే మనమే లెవెల్ అప్ అవ్వడం బెటర్.
మనమైతే జంగిల్లోకి వచ్చేసాము. ఇక్కడ బ్లాచ్ ఫ్రూట్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే మీకు చూపిస్తానండి. ఇతని దగ్గరనే బ్లాచ్ ఫ్రూట్ గ్యాచా. ఇతని దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే మనకు ఫ్రూట్ అనేది ఇస్తాం. కాకపోతే ఇప్పుడు నేను లెవెల్ 15 కాబట్టి నాకు ఇవ్వడు. లెవెల్ 50 అయినప్పుడు ఇస్తాడు మనకు ఫ్రూట్. ఇప్పుడు నా లెవెల్ 10 కాబట్టి ఇవ్వడు మనకి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఇతని దగ్గరికి వెళ్ళి క్వెస్ట్ అయితే తీసుకునేద్దాము. మంకీస్ని అయితే ఇప్పుడు మనం కొడుతున్నాము. మంకీస్ క్వెస్ట్ తీసుకున్నా. నెక్స్ట్ మంకీ ఎక్కడ ఉంది? దీనికి ఒక ట్రిక్ ఉంది గైస్. ఇప్పుడు వాటిని మనం ఇట్లా కింద పెట్టి ఇట్లా కొట్టచ్చు గైస్ వాటిని. అండ్ ఆల్సో దీంట్లో ఫైటింగ్ స్టైల్స్ కూడా ఉన్నాయి గైస్. ఫైటింగ్ స్టైల్స్ని కూడా యూజ్ చేయొచ్చు మనము. ఈ గేమ్లో మనం మ్యాథ్స్ లెవెల్ ఏంటంటే 2550. ఇప్పుడైతే మనం మంకీస్ని అయితే అన్నిటిని కొట్టేద్దాం ఫస్ట్. అరే ఇప్పుడు దాకా మనం కొట్టింది ఓన్లీ జస్ట్ 4 మంకీస్ వరకేనా? చాలా కష్టంగా ఉంది గైస్ క్వెస్ట్ తీర్చడం అయితే. కానీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సింది. ఇంకా జస్ట్ ఒక్క మంకీనే గైస్ ఉండేది. అయినా మంకీస్ని పెట్టాడు గైస్ ఫన్నీగా. లాస్ట్ మంకీ గైస్ హెల్త్ కూడా అయిపోవచ్చింది. సో క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మనం లెవెల్ 15 అయితే అయ్యాం గైస్. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఇంకా అనేది కంటిన్యూ చేస్తాను గైస్. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. సో బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.